ఒకవేళ మీ మ్యాక్‌బుక్‌లో యువర్ డిస్క్ ఈస్ ఆల్మోస్ట్ ఫుల్ అని ఈ విధంగా పాపప్ కనిపిస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అన్నమాట. ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మ్యాక్‌బుక్‌లో స్టోరేజ్ స్పేస్‌ని ఎలా సేవ్ చేసుకోవాలని డిఫరెంట్ వేస్‌లో. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీ మ్యాక్‌బుక్‌లో స్టోరేజ్ ఏ విధంగా ఆక్యుపై అయిందని చెప్పి తెలుసుకోవాలనుకున్నట్లయితే సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ జనరల్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే రైట్ సైడ్‌లో స్టోరేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీని తర్వాత కొన్ని సెకండ్స్ పాటు వెయిట్ చేయండి సో దట్ ఇదైతే మొత్తం లోడ్ అయితే అవుతుంది. లోడ్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫుల్ బ్రేక్ డౌన్ అప్లికేషన్స్ అవ్వచ్చు, డాక్యుమెంట్స్, సిస్టమ్ డేటా, బిన్ ఇంకా బోల్డ్ అని ఎంత స్టోరేజ్ ఆక్యుపై చేస్తున్నాయి మీ మ్యాక్‌బుక్ లో అని. ఇక ఫస్ట్ స్టోరేజ్ క్లీనప్ వచ్చేసి బిన్ అన్నమాట. బిన్ ఫోల్డర్ లో మనకి బోల్డ్ అని డిలీట్ చేసిన ఫైల్స్ అయితే ఉంటాయి. పర్సనల్ గా నా బిన్ లో చూసుకున్నట్లయితే 132 GB అయితే ఉందన్నమాట. ఇది చాలా అంటే చాలా ఎక్కువ. ఒకవేళ మీకు బిన్ లోపల ఏమేం ఫైల్స్ ఉన్నాయి అవి డిలీట్ చేయాలా లేదని చెప్పి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న ఇన్ఫో అదే ఐ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో దట్ ఒక విండో అయితే పాపప్ అవుతుంది. దాంట్లో మీకు ఫుల్ లిస్ట్ అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరైతే రెండు విధాలుగా అయితే డిలీట్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మొత్తం బిన్ ని క్లియర్ చేయడానికి పైన మీకు ఎంటీ బిన్ అని కనిపిస్తుంది కదా, ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మొత్తం అయితే క్లియర్ అయిపోతుంది. లేదు ఒక్కొక్క ఫైల్ డిలీట్ చేయాలంటే ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు బాటమ్ లో డిలీట్ అనే బటన్ అయితే హైలైట్ అవుతుంది. దాన్ని క్లిక్ చేస్తే ఆ ఫైల్ మాత్రమే అయితే డిలీట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. అంటే లైక్ ఇది ఒక ఫస్ట్ ప్రాసెస్ అని చెప్పొచ్చు. ఇక సెకండ్ వే వచ్చేసి మీరు యూస్ చేస్తున్న మ్యాక్‌బుక్ లో అన్యూజ్డ్ యాప్స్ ని డిలీట్ చేయడం అనమాట. మనమైతే చాలా అప్లికేషన్స్ అయితే ఇన్స్టాల్ చేస్తుంటాం అండ్ కొన్ని అయితే మర్చిపోయి ఉంటాం అనమాట అసలు మన సిస్టమ్ లో ఉన్నాయా అని కూడా. సో అలాంటి అప్లికేషన్స్ అన్ని కూడా అయితే మీరు డిలీట్ చేయొచ్చు సో దట్ మీకు స్టోరేజ్ స్పేస్ అయితే సేవ్ అవుతుంది. సేమ్ ఇదే ఆప్షన్స్ లో మీకు అప్లికేషన్స్ ట్యాబ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఫుల్ లిస్ట్ అయితే చూపిస్తుంది అనమాట మీ మ్యాక్‌బుక్ లో ఇన్స్టాల్ అయి ఉన్న అప్లికేషన్స్ అన్ని కూడా. అక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏది కావాలి ఏది వద్దు అనుకుంటున్నారని. సింపుల్ గా దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ మీద అయితే క్లిక్ చేయండి, అదైతే అన్ఇన్స్టాల్ అయితే అయిపోతుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ సిస్టమ్ డేటా అనమాట. ఇదే ఒక బిగ్ డైనోసార్ అని చెప్పొచ్చు. పర్సనల్ గా నా మ్యాక్‌బుక్ లో చూసినట్లయితే ఇది 272 GB అయితే చూపిస్తుంది అనమాట. అండ్ మీరు సిస్టమ్ డేటా పైన చూసినట్లయితే యాపిల్ ఇంటెలిజెన్స్ అదే మ్యాక్ఓఎస్ లో యాపిల్ ఇంటెలిజెన్స్ 6+ GB అయితే తీసుకుంది ప్రెసెంట్ ఈ అప్డేట్ పరంగా. అంటే రీసెంట్ గా ఇన్స్టాల్ చేసిన ఆ అప్డేట్ పరంగా అనమాట. ఇది ఫ్యూచర్ లో పెరగొచ్చు లేకుంటే తగ్గొచ్చు, మనం చెప్పలేం. కానీ దీన్ని అయితే మనం డిలీట్ చేయలేము అనమాట. బట్ సిస్టమ్ డేటాని అయితే మాత్రం పక్కా డిలీట్ అయితే చేయొచ్చు. సో ఈ సిస్టమ్ డేటాని డిలీట్ చేయడానికి మీకు పైన గో అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒక డ్రాప్ డౌన్ అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి కంప్యూటర్ అనే ఆప్షన్ ని. తర్వాత మీకు ఫుల్ డ్రైవ్స్ లిస్ట్ అయితే కనిపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఎక్స్టర్నల్ డ్రైవ్స్ ఏమైనా కనెక్ట్ చేస్తున్నారంటే ఎస్ అవి కూడా అయితే ఇక్కడ చూపిస్తుంది. కానీ మీరు కేర్ఫుల్ గా మ్యాక్‌బుక్ లో ఉన్న డ్రైవ్ మాత్రమే అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరైతే షార్ట్ కట్ కి అయితే యూస్ చేయండి Command+J సో దట్ ఈ విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో మీరు ఎనేబుల్ చేయండి ఒకే ఒక ఆప్షన్ క్యాలిక్యులేట్ ఆల్ సైజెస్ అని. దాని తర్వాత దీన్ని అయితే క్లోజ్ చేసేసేయండి. ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటంటే ప్రతి ఒక్క ఫైల్ పక్కన స్టోరేజ్ అయితే చూపిస్తుంది అనమాట. ఆ పర్టికులర్ ఫోల్డర్ అనేది ఎంత స్టోరేజ్ ని ఆక్యుపై చేసింది అని. సో ఇది చాలా ఈజీగా ఉంటుంది మనం డిలీట్ చేయాలనుకున్నప్పుడు. ఇక నెక్స్ట్ వచ్చేసి యూజర్స్ ఫోల్డర్ మీద అయితే క్లిక్ చేయండి. దాని తర్వాత Shift+Command+Period కి ఈ మూడు ప్రెస్ చేసినట్లయితే హిడెన్ ఫోల్డర్స్ అన్ని కూడా అయితే మనకి కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు నా మ్యాక్‌బుక్ లో కొన్ని కనిపిస్తున్నాయి, కొన్ని హిడెన్ గా అయితే ఉన్నాయి అనమాట. కొద్దిగా టైం అయితే ఇవ్వండి సో దట్ మ్యాక్‌బుక్ అనేది ఆ ఫోల్డర్ యొక్క సైజ్ అనేది క్యాలిక్యులేట్ చేసి మీకు రైట్ సైడ్ డిస్ప్లే అయితే అవుతుంది. ఇక నా కేసులో నా పర్సనల్ యూజర్ ఫోల్డరే 275+ GB అయితే ఆక్యుపై చేసినట్లు చూపిస్తుంది అనమాట ఇక్కడ. ఇక తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ లైబ్రరీ అనే ఫోల్డర్ అయితే ఉంది. ఇది బై డిఫాల్ట్ హిడెన్ లో అయితే ఉందన్నమాట. ఇదైతే అరౌండ్ 255+ GB అయితే తీసుకుంటుంది. దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేసి ఇక్కడ మళ్ళీ మనకి సబ్ ఫోల్డర్స్ చాలా అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో మళ్ళీ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ నాకు కనిపించింది ఏంటంటే అడోబీ యాప్స్. బికాస్ నేను ఈ మ్యాక్‌బుక్ లో చాలా ఎడిటింగ్ అయితే చేస్తూ ఉంటాను కాబట్టి ఈ క్యాష్ ఫైల్స్ అంతా కూడా అయితే బిల్డప్ అయితే అయిపోయాయి అనమాట. సింపుల్ గా ఆ ఫోల్డర్ ని సెలెక్ట్ చేసి డిలీట్ చేయడం ద్వారా మనం స్టోరేజ్ స్పేస్ ని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మీరు ఒకవేళ ఇలా ఎక్కువ ఎడిటింగ్ చేస్తున్నారు మీ మ్యాక్‌బుక్ లో అంటే ఒక ఎక్స్టర్నల్ SSD తీసుకొని లేకుంటే హార్డ్ డిస్క్ అయితే తీసుకోండి. దాంట్లోకి అయితే క్యాష్ ఫైల్స్ అన్ని అయితే పంపించేసేయండి సో దట్ మీకు స్టోరేజ్ అనేది ఫుల్ అవ్వకుండా ఉంటుంది. అయితే ఆల్రెడీ బెస్ట్ SSDs అలాగే హార్డ్ డిస్క్ ఇంకపోతే కొన్ని యాక్సెసరీస్ లింక్స్ కూడా అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ బాక్స్ లో యాడ్ చేశాను. డెఫినెట్ గా చెక్ చేయండి మీరు ఒకవేళ మ్యాక్‌బుక్ యూస్ చేస్తున్నట్లయితే. అండ్ ఆఫ్ కోర్స్ మీరు యూస్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో చూస్తున్నారు. సో నా కేసులో వచ్చేసి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్యాష్ ఫోల్డర్ చాలా బిగ్గెస్ట్ అఫెండర్ అనమాట. దీని అయితే డిలీట్ చేశాను Command+Delete ప్రెస్ చేసి. కానీ ఇది డైరెక్ట్ గా అయితే డిలీట్ అవ్వదు అనమాట, మనకి బిన్ ఫోల్డర్ లోకి అయితే వెళ్తుంది. ఇకపోతే ఇక్కడ మీరు సిస్టమ్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది 36 GB కి అయితే వచ్చేసింది అనమాట. ఇక నెక్స్ట్ థింగ్ నేను చేయాల్సిందంటే మళ్ళీ బిన్ ఫోల్డర్ లోకి వెళ్ళి అక్కడ ఇప్పుడే డిలీట్ చేసిన క్యాష్ ఫోల్డర్ ఉంది కదా అడోబీది ఆఫ్టర్ ఎఫెక్ట్స్, దాన్ని మళ్ళీ డిలీట్ చేయడం అనమాట. డిలీట్ చేసిన వెంటనే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రీ అప్ స్టోరేజ్ స్పేస్ అనేది చేంజ్ అయితే అవ్వడం. సో అంతే గైస్, ఈ విధంగా అయితే మీరు మీ మ్యాక్‌బుక్ లో డిఫరెంట్ వేస్ లో స్టోరేజ్ అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ కనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఎవరైతే మ్యాక్‌బుక్ యూస్ చేస్తున్నారో. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి టిప్స్ అలాగే రివ్యూ వీడియోస్ చాలా అయితే పోస్ట్ చేస్తుంటాను, అది కూడా తెలుగులో. అండ్ ఫైనల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ బాక్స్ చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అక్కడైతే మంచి SSDs అలాగే హార్డ్ డిస్క్ ఇంకపోతే కొన్ని యాక్సెసరీస్ అయితే యాడ్ చేశాను ఈ మ్యాక్‌బుక్ వి. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇప్పటి వరకు వాచ్ చేస్తున్నందుకు. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.